కాల్పుల విరమణ ఒప్పందంతో ఇక జవాన్ల ప్రాణానికి ఎలాంటి హాని ఉండదని అందరూ భావించారు. కానీ ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే అబద్ధపు కోర్ పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీపై మళ్లీ దాడికి దిగింది. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిన్న పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందగా మరో 7 గాయపడ్డారు. ఈ సంఘటన ఆర్ఎస్పురా సెక్టార్లో జరిగింది. బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ ఈ కాల్పుల్లో అమరుడయ్యారు. పాకిస్తాన్ ప్రారంభించిన సరిహద్దు కాల్పుల్లో ఆయనతో పాటు మరో 7 గాయపడ్డారు. ఇంతియాజ్ గాయాలతో మరణించగా ఇతర సిబ్బందిని ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సరిహద్దు కాల్పుల సమయంలో మే 10, 2025న దేశ సేవలో బీఎస్ఎఫ్ ధైర్యవంతుడైన సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాము అని జమ్మూ సరిహద్దు దళాలు ఎక్స్లో ఒక పోస్టులో పేర్కొన్నాయి. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ మరియు అన్ని ర్యాంకులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇంతియాజ్ను సత్కరించడానికి ఆదివారం అంటే ఈ రోజున పలౌరాలోని బీఎస్ఎఫ్ జమ్మూ సరిహద్దు ప్రధాన కార్యాలయంలో పుష్పగుచ్చాలు ఉంచే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.